గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏపీ టుడే 007 ఛానల్ మరింత మంది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ, నివాళులు అర్పించేటప్పుడు కూడా నీచమైన పనులు చేయడం అనేది బాలకృష్ణకే చెందింది. నందమూరి బాలకృష్ణకే చెల్లింది. తన తండ్రి యొక్క 28వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించేందుకు విచ్చేసినటువంటి బాలకృష్ణ తన పని తాను చేసుకొని పోకుండా అక్కడ అప్పటికే ప్రతిష్ఠించి ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చూసి తన అనుచర గణంలో ముఖ్యుడైనటువంటి అజయ్ అనేటటువంటి కార్యకర్తకు తీసేయి, ఫ్లెక్సీలు ఇప్పుడే తీసేయి అని ఆర్డర్ వేయటం ఉందే, అది అతని దురహంకారానికి, అతనిలోని రాక్షస మనస్తత్వానికి, అతనిలో నిండి ఉన్నటువంటి కుళ్ళుకి, కంపుకి ప్రతీక అని చెప్పక తప్పదు. తన బ్లడ్ వేరంటాడు, తనకు నచ్చని వాళ్ళని అలగాజనం అంటాడు. మరి తన తండ్రికి కనీసం అవసాన దశలో తోడు నీడగా ఉండలేనటువంటి తుచ్చుడు, దౌర్భాగ్యుడు, తగుదనమ్మ అంటూ రాజకీయ వారసత్వం కోసం తండ్రిని మానసికంగా కుంగి కృషించిపోయి చనిపోయేలాగా చేసినటువంటి వాడు సంవత్సరం వచ్చి దండలు వేయటానికి వస్తాడు. రాజకీయ వారసత్వం కావాలి, తండ్రి ఇచ్చిన ఆస్తులు కావాలి, సమాజంలో తండ్రి వల్ల వచ్చిన గుర్తింపు కావాలి. తండ్రిని మాత్రం స్త్రీలోలుడుగా ముద్ర వేసి మానసికంగా, శారీరకంగా హింసించి పొట్టన పెట్టుకుంది కాకుండా అతని పార్టీని, అధికారాన్ని, ముఖ్యమంత్రి పీఠాన్ని లాక్కుంది కాకుండా ప్రజలలో తనేదో ఒక నీచుడు అన్నంతగా ప్రచారం చేసి అదే ప్రజలలో ప్రజల మనిషిగా రూపుదిద్దుకున్నటువంటి ఆ అంశం మాత్రం, ఆ రాజకీయ వారసత్వం మాత్రం తన అల్లుడు అయినటువంటి నారా లోకేష్కి రావాలంట. పైగా ట్వీట్ కూడా చేశాడు. నందమూరి తారక రామారావు గారికి నిజమైన వారసుడు నా అల్లుడు లోకేషే కాబట్టి అక్కడ ఫ్లెక్సీలను తొలగించి వేశాను అని చెప్పుకున్నాడు. సిగ్గు బెట్టర్లా ఇతనికి. వారసత్వం అనేది లాక్కుంటే రాదు. వారసత్వం అనేది నియమ నిబంధనలు పాటిస్తే వస్తుంది. సామాజిక బాధ్యతను స్వీకరిస్తే వస్తుంది. మంచి చెడులను ఆచరిస్తే వస్తుంది. నీవు చేసిన చర్య వల్ల జూనియర్ ఎన్టీఆర్కి వచ్చేటటువంటి నష్టమేమీ లేదు. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పే అవకాశం కోసం ఎదురు చూస్తారు. అలాంటి పరిస్థితిని నువ్వు సృష్టించావు తప్ప నీకు వ్యక్తిగతంగా ఏ విధమైన లాభం లేదు. నీ పైశాచిక మనస్తత్వం, నీలో ఉన్నటువంటి అనాలోచిత మనస్తత్వం, నీ అవివేకం
మరొకసారి బయటపడింది. నమస్తే.